సౌదీ ఇది దుబాయ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు అది రంగుల ప్రపంచం, కానీ అక్కడ చాలామంది ఆకలికి తిందామంటే తిండి కూడా లేకుండా బ్రిడ్జ్ల కింద పడుకున్న వాళ్ళని చూసినాను. ఇప్పుడైతే రీసెంట్గా మన ఇండియాలో వర్క్ దొరకక పాపం తెలియక వాళ్ళకి ఏదో వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని వస్తారు, ఇక్కడ 2 లక్షలు అప్పు చేసుకుని వస్తారు. ఆ 2 లక్షలు అప్పు ఇంట్రెస్ట్ కట్టలేకనే వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఈ డబ్బుల గురించి సతమతం కావాలి. అటు పంపుడే అక్కడ నుంచి పోయి సంపాదించేది లేదు. చాలా మంది జరుగుతుంది అట్లా. ఏడ్చిన సిచ్యువేషన్ ఏదన్నా చాలా రోజులు ఏడ్చాను కదా. మా 4 సంవత్సరాలు ఇంటికి రాకుండా కంటిన్యూ ఉంటే ఎంత బాధ. వీసా మళ్ళీ వితౌట్ వీసా, నేను వీసా లేదు నాకు. 2 ఇయర్స్ వీసా ఉంటుంది, తర్వాత వీసా అనేది ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళు అప్డేట్ చేయాలా, చేయలేదు అప్డేట్. వెకేషన్కి రావాలంటే మేము రాలేము. ఓకే. ఆ వీసా గురించి మేము బాగా స్ట్రగుల్ అయినా. ఓకే. చాలా స్ట్రగుల్ అయినా ఆఫీసులో తిరిగి కానీ పొమ్మలు పట్టించుకోలేదు. తిరిగి 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 అలసిపోయినా, ఇక పడకుండా నిద్ర పట్టేది కాదు. వీళ్ళే గుర్తొచ్చేది నాకు. ఎట్లా ఏంది నా పరిస్థితి, నేను ఏమవుతామని అది ఏమైపోయింది ఏంది ఇది. సో ఏ టైంలో ఫోన్ మాట్లాడుకుంటుండే మీరు? అంటే ఇప్పుడు ఇక్కడేమో మార్నింగ్ ఉంటే అక్కడ నైట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఫోన్లో లేవు కదా నా, ఏమో కాలు కూడా లేవు నేను పోయినప్పుడు. ఇప్పుడు ఉన్నాయి. ఓకే. నేను ఓన్లీ మన లోకల్ మొబైల్ ద్వారా మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నామా అని ఒక బంగ్లాదేశ్ అనేది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు, కరెక్ట్ ఫోన్. ఓకే. అప్పుడు ఈ ఫోన్ లేవు. ఫస్ట్ పోయినప్పుడు లేదు. E73 అనే ఉండే అది బంగ్లాదేశ్ దగ్గర ఉంటుండే. ఆయన గ్రూప్ ఇచ్చి 8 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆడియో కాల్ ఓన్లీ, వీడియో కాల్ ఉండదు. ఓకే. అది కూడా వీక్లీ వన్స్ అంతే, వీక్లీ 1 టైం అంతే. 10 రోజులు ఒక్కొక్క 2 సార్లు మాట్లాడు. ఎంతసేపు మాట్లాడచ్చు? 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం అంతే అంతే. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ, అంతకుముందు లేవు. ఓకే. పెద్ద స్ట్రగుల్ అది. అప్పుడైతే పడుకుంటే ఎదురపట్టేది కాదు. రూమ్లో మళ్ళీ అందరూ ఒకళ్ళకి ఉండరు. కొంతమందికి తెలియదు, వాళ్ళకి బరువు బాధ్యత. పిల్లలు వస్తారు, వాళ్ళు పడుకోరు చక్క, పండుకొని నిర్మాణం ఏమన్నంటే అరుస్తారు. వాళ్ళని ఏమనలేక మనం ఏం చేయాలని అర్థం కాక బాగా సతమతం అవుతాం అట్లా. ఓకే. కొంచెం హై ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు, మేనేజర్ లాగా సూపర్వైజర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఓకే, వాళ్ళకు పర్సనల్ రూమ్ ఉంటుంది, వాళ్ళ కంపెనీ అన్ని అలవెన్స్ ఇస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళకి ఏం కాదు. నేను 10 ఇయర్స్లో 2 టైమ్స్ వచ్చినాయి నేను. ఓకే. వెకేషన్కు 10 ఇయర్స్లో 2 టైమ్స్ అయ్యేది. దీంతో ఇది 3 టైమ్స్ వచ్చింది. థర్డ్ టైం. అంటే 10 సంవత్సరాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి. ఫస్ట్ పోయినప్పుడు 4 సంవత్సరాలకు వచ్చిండు, తర్వాత 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్కి వచ్చిండు. రాలేకపోతాం. ఇప్పుడు వచ్చినా కానీ షాపింగ్ ఏదైనా డబ్బులు లేని పరిస్థితి నాది. మన తక్కువ శాలరీ అన్న, మాకు ఏముంటుంది, మన ఇంట్లో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ చిన్న ఇల్లు కట్టుకుని దీనికి ఈఎంఐలు మాకు.